తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి భారతిపై చేసిన వ్యాఖ్యలను అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిరణ్ ను అదుపులోకి తీసుకున్న గుంటూరు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ నిబద్ధత అంటూ సోషల్ మీడియాలో అందరూ కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, పవన్ కళ్యాణ్ పై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అసభ్య పదజాలాన్ని ఉపయోగించి తీవ్రంగా విరుచుకుపడ్డారు. శాసనసభలో లోకేష్ పుట్టుకను అవమానించేలా ఘోరంగా మాట్లాడడంతో పాటు పవన్ కళ్యాణ్ భార్యల గురించి నీచాతి నీచంగా మాట్లాడారు. అప్పుడు కనీసం ఖండించకుండా సభలో వికిలి నవ్వులు నవ్వుతూ చూస్తుండిపోయిన జగన్ అలా తిట్టిన వారందరికీ పదవులు కట్టబెట్టారంటే అతని మనస్తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కిరణ్ చేసిన వ్యాఖ్యలపై సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలోని నెటిజన్లంతా గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలను గుర్తు చేసి ప్రశ్నిస్తుండడంతో జగన్ సానుభూతి ప్రయత్నం బెడిసికొట్టింది. కిరణ్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని సింపతి పొందుదామనుకున్న జగన్ నాటకాన్ని ప్రజలు పసిగట్టారు. గతంలో వైసీపీ సోషల్ మీడియా పెట్టిన అసభ్యకరమైన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతుండడంతో జగన్ డ్రామా వర్కౌట్ కాలేదు.